వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు శ్రవంతి గారు ఉన్నారు. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, నాకు ఒక చిన్న డౌట్. ఈరోజు మీరు నివృత్తి చేయాలి. నాతో పాటు చాలా మందికి కూడా స్పెషల్గా నాన్ వెజిటేరియన్స్ అనుకోకుండా బ్రేక్ఫాస్ట్ లంచ్ నాన్ వెజ్ తింటాం. ఈవినింగ్ ఏదైనా ఆలయ సందర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏ పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా ఎందుకైనా కావచ్చు, వెళ్తూ వెళ్తూ అరే ఇక్కడ గుడి ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చాం కదా, వెళ్దాం అనుకుంటుండొచ్చు. అలా నాన్ వెజ్ తిని ఆలయ దర్శనం చేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేసుకుంటే ఏమైనా అపరాధమా? సూర్యోదయానికి తర్వాత ఏ పని చేసినా కూడా మళ్ళీ సూర్యోదయం వరకు అంటే ఆహారం తిన్న తర్వాత అది పచనం అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే మళ్ళీ మనం రాత్రి కూడా తిన్న తర్వాత కూడా పచనం అవుతుంది కదా. ఆల్మోస్ట్ నీకు పచనం అయ్యి అదంతా కూడా బాడీకి అందడానికి మినిమం 3 to 4 hours టైం అయితే పడుతుంది. టోటల్గా అరగడానికి. అరుగుతూ ఉంటేనే శక్తి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు కూడా. మరి అలాంటప్పుడు ఏదైనా కూడా ఇంకోటి ఏంటంటే సూర్యోదయం తర్వాత చేసిన పని మళ్ళీ సూర్యోదయం వరకు ఉంటుంది అనేది ప్రాసెస్. అది అంటే ఒక రోజు సూర్యోదయం అయిన తర్వాత మీరు ఏదైతే భోజనం చేస్తారో అది నెక్స్ట్ డే సూర్యోదయం వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందని. ఓకే. సో మార్నింగ్ కనుక ఎప్పుడన్నా కనుక మనం మాంసాహారం కనుక తీసుకుంటే కనుక మాంసాహారమే కాదు, దీంట్లో ఎగ్స్ కూడా ఉంటాయి, గుడ్లు కూడా ఉంటాయి. సో ఎగ్ మీ దృష్టిలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్? నాన్ వెజిటేరియన్. ఓకే, అందులో క్వశ్చనే లేదంట. ఏం చేసినా అది నాన్ వెజిటేరియన్. ఓకే. పౌల్ట్రీ అంటారు, తయారు చేసామంటారు, ఇవేవో చెప్తూ ఉంటారు, కానీ అది నాన్ వెజ్ కిందకే వస్తుంది. ఓకే. వెజిటేరియన్స్ లో కూడా ఈ రోజుకి మేము ఉల్లిపాయ తింటే ఆ రోజు గుడికి వెళ్ళాం అనమాట. ఉల్లిపాయ అంటే తామస ఆహారం ఏదైనా కూడా నిషిద్ధము భగవంతుడి సేవ చేసేటప్పుడు అని చెప్పి చెప్తారు. అంటే మనలో కోపాన్ని కానీ లేకపోతే గనక ఏవైనా మిగతా ఏ వికారాలైనా కూడా రగిల్చేది తామసాహారము అని చెప్తారు. అలాంటి ఆహారం తిన్నప్పుడు భగవంతుడిని దర్శించడం అనేది నిషిద్ధంగా మనకి ఉందన్నమాట. కాబట్టి మాంసాహారం కనుక తింటే నెక్స్ట్ డే ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంటు పోసుకున్న తర్వాతనే గుడికి వెళ్ళాలి, పూజ చేసుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా. ఓకే. సో ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వెళ్ళి వస్తే ఏమైనా అపరాధమా? వెళ్ళాల్సి వస్తే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపుకోవాలి. లేదు అంటే దానికి నో ఎక్స్క్యూజ్. నేను కాలు చేతులు కడుక్కొని పోతాను, బట్టలు చేంజ్ చేసుకొని పోతాను, స్నానం చేసి వెళ్తాను, నో ఎక్స్క్యూజ్. ఈవెన్ బాతింగ్ కూడా చేసి కూడా వెళ్ళాలంటే కూడా కాదు, ఎందుకంటే ఆ రోజు వరకు మీరు రైజ్ టు సన్ రైజ్ మీరు చూస్తే గనక తిథుల్లో కూడా ఇప్పుడంటే దృక్పంచాంగం వచ్చింది. పంచాంగ కర్తలు ఏం చేస్తామంటే ఏదైతే తిథి పొద్దున ఉందో అదే తిథి మనము పాటిస్తాం అన్నమాట. అర్థమైందా? ఇవాళ మార్నింగ్ సూర్యోదయానికి ఉన్న తిథినే మనం పాటిస్తాం కదా. అలానే ఇది కూడా అంటే భగవంతుడు సేవకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ రోజు అది ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. అనుకోకుండా ఎవరన్నా ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా గుడికి వెళ్తున్నారు అనుకో, రండి అని చెప్తారు. చెప్పినప్పుడు ఇవాళ నాకు కుదరదు అని సుతారంగా చెప్పడం అనేది ఇంపార్టెంట్ చాలా. ఎందుకు అని అంటే గనక ఏదైనా తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే కదా, అవునా కదా. ఇంకా తెలియక చేసిన దానికంటే తెలిసి చేసిన దానికి ఇంకా మన మనసు కూడా ఒప్పుకోదు. మనకు తెలిసి వెళ్ళామే, మనకు తెలిసి చేసామే అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, మీరు కూడా ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటుంటారు. ఈ శరీరమే మాంసం కదా, నిన్నటి నుంచి తిన్నది ఈ రోజు తల స్నానం చేస్తే ఎలా పోతుంది, ఏమవుతుంది, భక్తి శ్రద్ధ ఉంది కదా, దేవుడు ఏమన్నా తినకూడదు, తినండి, ఇది తినండి, అది తినండి అని చెప్పారా? ఇలాంటి మాటలు అంటూ ఉంటారు కదా, వాళ్ళకి మీ సమాధానం? శరీరమే మాంసం అని అంటే మన కడుపులో ఆ మాంసం మన శరీరాన్ని వెళ్ళట్లా, మనం తిన్న దాంతో మాంసం రెడీ అవుతుంది, అవునా. మన తిన్న దాంతో మన శక్తి కానీ మన మజిల్ కానీ అవన్నీ తయారవుతున్నాయి. అంతేగాని నీ మాంసం నువ్వు కొరుక్కొని తినేసేయడం లేదు కదా, అవునా కదా. అట్లా అంటే ఏదైనా కూడా సరే, శరీరం అనేది మాంసంతోనే రక్త మాంసాలతోనే రెడీ అయింది అనేది ఓకే, కాదని నేను అన్నాను. కానీ ఎక్కడైనా కూడా శుద్ధత అనేది ఇంపార్టెంట్ అనమాట. మానసికంగా శుద్ధంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. అదే నువ్వు ఏ గ్రామదేవతల గుడికి వెళ్ళినా కూడా నిష్టగా తలంటు పోసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత బలి చేసి ఏదైతే మనం బలి ఇవ్వాలనుకున్నామో అది ఇచ్చిన తర్వాతనే అక్కడే వండుకొని తినడం.
అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా తిని వెళ్ళరు. మీరు మాంసాహారం అనేది కానీ వదిలేసి గ్రామ దేవతల విషయంలో కొన్ని ఎక్స్క్యూజెస్ కొన్ని చోట్ల ఉన్నాయి కదండి, బాగా మంచిగా బగ్గ తాగి తిని ఆడి పాడి అక్కడ గుడి దగ్గర చేస్తారు. మీరు ఇంట్లోనే తాగేసి తినేసి వెళ్ళరు ఎవరు కూడా. ఇప్పుడు మీరు బోనం తీసుకుని వెళ్తారు ఇక్కడ, అవునా? ఏమైనా తింటారు? అసలు బోనం ఎత్తే వాళ్ళు ఆ రోజంతా తినరు. అంతకు ముందు రోజు కూడా రాత్రి కూడా టిఫిన్ చేసి అన్నం తినకుండా పడుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే దట్స్ ఆల్. నువ్వు ఎంత భక్తితో నువ్వు ఎంత శ్రద్ధతో చేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్. నువ్వు ఎక్స్క్యూజులు వెతుక్కుంటూ వెళ్తే అన్ని ఎక్స్క్యూజ్ ఆయన కూడా ఎక్స్క్యూజులు చేయడం ఇవ్వడం ఏదైతే సనాతన ధర్మం చెప్పిందో, ఏదైతే మన పెద్దవాళ్ళు పాటించారో అది పాటించడం అనేది మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఏం కాదులే, ఏమవుతుంది అని అనుకుంటే ప్రతిదీ ఏది కాదు, విడిచిన బట్టలు వేసుకెళ్ళకూడదా అనేది వస్తుంది అప్పుడు, అవునా? కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ రోజంతా కూడా గుడికి వెళ్ళకపోవడం అనేది మనం గట్టిగా పాటించవలసిన విధి అన్నమాట. సో మన ధర్మం మనమే పాటించాలి, మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. 5 రూల్స్ ఆర్ లైక్ ఎనీ రూల్స్ టు విజిట్ అ టెంపుల్. ఒక ఆలయాన్ని సందర్శించే ముందు ఆడైనా మగైనా చిన్నైనా పెద్దయినా ఎవరైనా కనీసంగా ఇవి పాటించాలి, లేకపోతే అసలు వెళ్ళటమే మానేయండి అని చెప్పుకోదగ్గవి ఏముంటాయండి? తిడతారేమన్నది కానీ మెయిన్ ఆడవాళ్ళకే గట్టిగా చెప్పాల్సింది. గట్టిగా కాదు, అనునయంగా ప్రేమతో చెప్తున్నానని అనుకోండి. ఎందుకు అని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా కొంగు ఉండాలి. ఓకే, మీరు డ్రెస్ వేసుకుంటే ఖచ్చితంగా, అమ్మాయిలకైతే చెప్తున్నా, డ్రెస్ వేసుకుంటే ఖచ్చితంగా చున్నీ వేసుకుని వెళ్ళండి. చీర, పెద్దవాళ్ళు అయితే చీర కట్టుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మన ఆలయాల దగ్గర సాంప్రదాయ దుస్తుల్లో రండి అని బోర్డు ఉండడం అనేది హీనం. నిజంగా మన పరువు పోయినట్టు నిజంగా చెప్పాలి, అవునా కాదా? కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చున్నీ వేసుకోవడము, అలాగనే జడ వేసుకోవడం. వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా పోనీ కాదు, ఒక 2 అల్లులు అల్లుకున్నా జడ వేసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ గుడికి వెళ్ళేటప్పుడు. ఓకే, సో సంప్రదాయ దుస్తులు అంటే శారీ, చుడిదార్, చున్నీ, దుపట్టా. ఓకే, ఇది మనది కాబట్టి మనం వేసుకో. జుట్టు నిజంగా చాలా స్పెసిఫిక్ చేస్తారు కొంతమంది. అయితే ఆలయం బయట నుంచోబెట్టి నువ్వు జుట్టు క్లిప్ అన్న పెట్టుకొని రా అమ్మ అన్న, ఎందుకు? వై సో స్పెసిఫిక్? ఈస్ దర్ ఎనీ రీజన్ బిహైండ్ ఇట్? మనకి ఆడవాళ్ళకి ఏంటంటే చాలా పవర్ఫుల్ ఉంటది అనమాట, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎలాంటి ఎనర్జీస్ అయినా కూడా తొందరగా అట్రాక్ట్ అవుతాయి అనమాట, నెగటివ్ ఎనర్జీస్ అయినా పాజిటివ్ ఎనర్జీస్ అయినా. అలాగే ఏంటంటే ఇప్పుడు మీరు జడ వేసుకునేటప్పుడు 3 పాయలు తీస్తారు కదా, ఏవైనా గంగా, యమున, సరస్వతి అని చెప్తారు, అవునా కదా? త్రిమూర్తులు అంటే 3 అన్నట్టు. అట్లా జడ వేసుకుంటే మన ఎనర్జీ అంతా కూడా, సహస్రారంలో ఉన్న ఎనర్జీ అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది అనమాట. ఓకే, మన ఎనర్జీ మనకి నిక్షిప్తమై ఉంటుంది. అలాగే వేరే ఎనర్జీస్ ఏవి కూడా అట్రాక్ట్ చేయకుండా కూడా ఉంటుంది అనమాట. అలా ఏం లేదు అని అనుకుంటే కనుక విరబోసుకుని వెళ్ళాం అనుకోండి, చాలా మందికి ఇప్పుడున్న అలవాటు ఇట్లా అనుకోవడం, హెయిర్ ని అంటూ ఉంటారు. 1-2 వెంట్రుకలు పడకుండా ఉంటాయి ఆ గుళ్ళో, అవునా? చాలా పవిత్రంగా చూసుకుంటాం కదా. ఇంట్లోనే ఎక్కడైనా ఊడ్చి తుడిచిద్ద వెంట్రుక కనపడితే మనకు కోపం వచ్చేస్తుంది మన ఇంట్లోనే, అవునా? అలా గుళ్ళో మనం దాన్ని అపవిత్రం చేయకూడదు అనే భావన మనకు ఉంటే గనక తప్పకుండా జడ వేసుకుని వెళ్తాం అన్నమాట. మెయిన్ జడ వేసుకునేది ఏంటి అంటే మన ఎనర్జీ మన దగ్గర నిక్షిప్తమై ఉండడానికి. ఓకే, పూర్వం అయితే పిల్లలు పుడితే ముడి వేసేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఇంకా తగ్గింది చాలా, ఇది లేదు ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ సెకండ్ రూల్ గా చెప్పుకుంటే మన సాంప్రదాయ దుస్తుల ఆడైనా మగవైనా మాక్సిమం ట్రై చేయాలి, అండ్ హెయిర్ వదిలేసుకొని వెళ్ళకూడదు. నెక్స్ట్, మగవాళ్ళు అయితే గనక మీరు జీన్స్ ప్యాంట్లు వేసుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సాంప్రదాయ దుస్తుల్లో ఇది కూడా వచ్చేస్తుంది, ఈవెన్ వాళ్ళకు కూడా వర్తిస్తుందండి. జీన్స్ ప్యాంట్ అస్సలు వేసుకోకూడదు. పంచ కట్టుకొని వెళ్ళడం అనేది నేర్చుకుంటే చాలా మంచిది. లేదా అంటే గనక కుర్తా పైజమా కూడా వేసుకుంటున్నారు కదా, అలా అయినా వేసుకోవచ్చు. ఓకే, అది మగవాళ్ళు అయితే అది చెయ్యాలి. మీరు ఇంకా చెప్పాలి అని అంటే, ఆడవాళ్ళు గనక ఒంటరిగా వెళ్తున్నారు అనుకోండి గుడికి, అంటే భర్త లేకుండా నేను వస్తానని చెప్పి దండం పెట్టుకొని ఏమండి వెళ్ళేసి వస్తానని చెప్తే గనక తప్పకుండా ఆయన చేతుల నుంచి ఒక కండువా తీసుకొని వెళ్తే కూడా చాలా మంచిది. అంటే ఆయనతో పాటే మీరు వెళ్ళినట్టుగా
ఉంటుంది ఉంటుంది. ఓకే. చాలా ఫలితం అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో. మీరు ఏమైనా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఆయన చేతుల మీదుగా తీసుకొని కండువా వేసుకొని ప్రదక్షిణం చేశారనుకోండి, ఆయన కూడా మీతో పాటు ప్రదక్షిణం చేసినట్టు అవుతుంది. అంత విలువ ఉంటుంది. ఓకే, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. ఎస్. అలాగే మీరు గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేస్తాం. ప్రదక్షిణ చేసినప్పుడు మనం ఇంట్లో అవునవును పాలు ఫ్రిడ్జ్ లో పెట్టామా లేదా, తలుపు కరెక్ట్ వేసానా లేదా, ఈయనకి చెప్పాల్సిందే పనమ్మాయి వస్తుంది తలుపు తీయండి అని, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ వదిలేసేయండి. ఓకే, మూల విరాట్టును ఒక్కసారి చూసుకోండి. దండం పెట్టుకునేటప్పుడు ఒక్కసారి చూసిన తర్వాత ప్రదక్షిణం చేసేటప్పుడు అంతా కూడా మన మనసులో నిక్షిప్తమై ఉండాలి. సో ఫస్ట్ వెళ్ళి ఆలయానికి, గర్భాలయానికి వెళ్ళి ఆయన గర్భాలయానికి ముందే బయటనే, బయట నుంచి చూస్తే మనకి అమ్మవారు కనిపిస్తారు కదా, అయ్యవారన్నా అమ్మవారన్నా కనిపిస్తారు. తప్పకుండా 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. 3 చేస్తారు, లేదంటే 5 అయినా చేయొచ్చు. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఫస్ట్ మనం ఎక్కడైతే చూస్తామో ఆ మూర్తిత్వం అనేది మనకి ఇమిడిపోవాలి మన కళ్ళలో. ధ్వజస్తంభం ముందు నుంచి చూస్తే ఈజీగా కనిపిస్తుంది. అలాగే మీరు గనక ఏదన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వినాయకుడు ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకొని అక్కడ ఆ స్వామికి 5 ప్రదక్షిణాలు చేసి అక్కడ ప్రసాదాలు తీసుకున్న తర్వాతనే మిగతా గుడికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ నమస్కారం స్వామికే, ఫస్ట్ ప్రదక్షిణ వినాయకుడికే సమర్పించాలి. అలాగే మిగతా దేవాలయాలకు వెళ్ళి, అలాగే గుడికి వెళ్ళేటప్పుడు గనక కొంచెం పసుపు కుంకుమ తీసుకువెళ్తే చాలా మంచిది. అలాగే మీరు కొంచెం ప్రమిద, నూనె అన్ని తీసుకొని వెళ్ళి గుళ్ళో దీపం పెడితే కూడా చాలా మంచిది అన్నమాట. మీరు గుళ్ళో దీపం పెడితే ఎన్నో వేల దీపాలు పెట్టిన, ఇంట్లో ఎన్నో వందల వేల దీపాలు పెట్టిన ఫలితం దక్కుతుంది. గుళ్ళో దీపం పెడితే కూడా చాలా మంచిది. ఓకే, సో జనరల్ గా కోరికలే కోరుకుంటూ ఉంటాం మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది అయిపోయేటట్టు చేద్దాం అనుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు ఏదైనా జనరల్ మంత్రం కానీ, శివాలయంకి వెళ్ళినా, వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళినా, వినాయకుడి దగ్గరికి వెళ్ళినా, అమ్మవారి దగ్గరికి వెళ్ళినా మనసులో మనం పఠించుకోవాల్సిన మంత్రం కానీ లేదా సంకల్పం చెప్పుకునే విధానం కానీ ఏదైనా ఉంటుందా అండి? మన కాన్సంట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా. నేను చెప్తాను చూడండి, ఏదైనా ఒక పూజ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం సంకల్పం తీసుకోండి, ఈ పని కంప్లీట్ గా అయిపోవాలి. ఇప్పుడు అమ్మాయి వివాహం ఉందనుకోండి, మంచి సంబంధం రావాలి స్వామి అని చెప్పి ఫస్ట్ డే దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మిగతా 41 రోజులు అది భగవంతుడి మీద భారం వదిలేసేయండి. రోజు రోజు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక్క రోజు మీరు పూజ చేసేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. శివుడి గుడికి వెళ్తే ఓం నమ శివాయ మంత్రము, అలాగే అమ్మవారి గుడికి వెళ్తే శ్రీమాత్రే నమః మంత్రము, అలాగే ఒకవేళ వైష్ణవాలయానికి వెళ్తే, ఒకవేళ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఓం నమో వెంకటేశాయ, లేదంటే మిగతా ఏదైనా రామాలయానికి వెళ్తే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా కూడా ముందు జయ శ్రీరామ్ అనుకొని తర్వాత ఆంజనేయ స్వామి దండం పెట్టుకోవాలి. ఇలా ముందు ఒక గుడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అనేది కొంచెం మనం ఆలోచిస్తే కనుక మన స్ఫురణకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. అలా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అలా దండం పెట్టుకోవడము, ప్రతిరోజు దండం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ప్రదక్షిణాలు చేస్తున్నారు అనుకోండి, ఒక 27 రోజులు ప్రదక్షిణం చేస్తామని అనుకున్నారు, ఆ రోజు చెప్పుకుంటే చాలు, ప్రతిసారి చెప్పాల్సింది లేదు. అప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ మొత్తం భగవంతుడి పాదాల మీదే ఉంటుంది. నాయన నేను ఇది చేస్తున్నాను, నువ్వేమి ఇస్తావు, ఎంత ఇస్తావు అనేది నీదే భారం. ఇంకా నాకేం కావాలనేది ఫస్ట్ డే చెప్పేశాను. ఇంకా చెప్పేసిన తర్వాత ఆయన వినేస్తారు, చేస్తారన్న నమ్మకమే ఉండాలి. ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పూజ పైన. ఇంకా పరిసరాలు మనము చూస్తూ ఉంటాం. గబుక్కున ఎక్కడన్నా కుందులు కడుగుతున్నారు అనుకోండి, ఆ కుందులు కడగడానికో, అప్పుడే ఎవరైనా గుడి ఊడుస్తున్నారు అనుకోండి, మేము ఊడుస్తామను, ఇలాంటి వాటిల్లో సేవ మీద కూడా దృష్టి పెడితే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. కొంతమంది గుడికి వెళ్తారు కానీ అనుకున్న పని అంటే వెళ్ళేసి రావాలి, దండం పెట్టుకొని వచ్చేసాం, కొబ్బరికాయ కొట్టాలి, కొట్టేసి వచ్చేసాం, లేదా ఏదైనా అర్చన చేయించుకోవాలి, చేసేసి వచ్చేసాం అనుకుంటారు. కనీసం తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోరు. కానీ ఎట్ ది ఎండ్ కంపల్సరీ చేయాల్సిన పని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం అని నేను విన్నానండి. సో దాని గురించి ఒకసారి. ఉపవాసం ఉన్నామని చెప్పి ప్రసాదం తినని వాళ్ళని ఎంతమంది చూసాను. మరి తినరు కదా ఉపవాసం ఉంటే. ప్రసాదమే, అది ఉపవాసం అనేది కాదు. నువ్వు వెళ్ళావు అక్కడ ఉపవాసం ఉన్నా సరే ప్రసాదం అనేది చాలా ఇంపార్టెంట్. సరే మొత్తం తినకపోయినా ఒక్క మెతుకట్ల వేసుకొని మిగతా ప్రసాదం ఇంటికి తీసుకొచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వాలి. అంటే త్యజించకూడదు, ఏది భగవంతుడు ఇచ్చేది ఏది కూడా త్యజించకూడదు అనమాట. నో అన్న ఆన్సర్ రాకూడదు మన నుంచి ఎక్కడ కూడా భగవంతుడి దగ్గర. ఆయన ఎప్పుడు ఏది ఇస్తాడో తెలియదు, ఏ రూపంలో ఎలా ఇస్తారో మనం అసహించుకుంటామా తీసుకుంటామా, ఇవన్నీ మనకి పరీక్షలు ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రతిరోజు ఒక పరీక్ష.
ఎలా ఎలా చేస్తారో చూద్దాం అని. వాటిలో పరీక్ష పెట్టాల్సింది ఆయన, పాస్ చేయాల్సింది ఆయన. కాబట్టి ఆయన ఇచ్చింది తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ గా మనం భావించాలన్నమాట. రైట్, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్.